విగ్రహాల పంచాయతీ రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టబోతున్నారు, ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. మీరు ఒక తీవ్రమైన తెలంగాణ వాదిగా ఏం చెప్పదలుచుకుంటుంది? తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు? అది విగ్రహాలు కాదు, గ్రహాలు అవి. గ్రహాలు మనల్ని పట్టి పీడిస్తుంటాయి. విగ్రహాల ఆవిష్కరణ కాదు, గ్రహాల ఆవిష్కరణ చేయబోతున్నారు. మా పాట తెలంగాణ పాట పాడడం అనేది ఎందుకు మీరు పెడుతున్నారు? మమ్మల్ని మళ్ళా ఎందుకు రెచ్చగొడుతున్నారు? విగ్రహం ఉన్నంత కాలం తెలంగాణ ప్రజలకు కవ్వించినట్టే ఉంటుంది. కవ్విస్తే మేము ఊరుకోము, మేము సరైన సమాధానం చెప్తాము. ఒకటి. రెండోది, ప్రభుత్వానికి చెప్పాల్సింది, మీరు అవి కనుక చేస్తే మా గద్దర్ విగ్రహాలు కూడా పెట్టినేయండి. ఎందుకు పెట్టిస్తలేరు మీరు? జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు ఎందుకు పెట్టిస్తలేరు? మీరు పెట్టండి. అంబేద్కర్ విగ్రహం ఎందుకు పెట్టినట్లేరు? పెట్టండి. అంటే అంబేద్కరు, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, గద్దరు ఇంకా అంటరానివేనా? వాళ్ళే కాదు, వాళ్ళ విగ్రహాలు కూడా అంటరానివేనా? ఎందుకు అట్లా? అంటే వాళ్ళు అంటరాని కులాలు పుడితే అంటరానోళ్ళే. ఈ సుబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యం బ్రాహ్మడు కాబట్టి ఆయన ఎక్కడైనా పెట్టవచ్చు. అట్లెట్లా పెడతారు? మీరు ఇంకా బానిసత్వం ఉన్నారా తెలంగాణలో? ఒప్పుకోం మేము. తెలంగాణ వాదులు దీన్ని ఒప్పుకోరు, గట్టిగా నిలదీస్తారు. ఇప్పటికే ప్రభుత్వం పరుగుపోతున్నది. ఇప్పటికైనా సోయిలో పడండి. మీరు స్పృహ తెచ్చుకోండి, చైతన్యం తెచ్చుకోండి, జ్ఞానం తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి. లేకపోతే ప్రజలే మీకు అవన్నీ ఇప్పిస్తారు.